ఒక చిన్న గ్రామంలో ఆకుపచ్చ పొలాల పక్కన రోషన్ అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతడు జంతువులను చాలా ఇష్టపడేవాడు. ప్రత్యేకంగా తనకు చాలా ఇష్టమైన చిక్కీ అనే కోడి ఉండేది. కాని చిక్కీ చిన్నదిగా ఉండేది, నెమ్మదిగా నడిచేది, మరియు గుడ్డు కూడా పెట్టేది కాదు. ఇతర జంతువులు దానిని చూసి నవ్వేవి. చిక్కీ ఏమీ చేయలేదు అని జంతువులు చెప్పేవి. కాని రోషన్ ఎప్పుడూ నవ్వుతూ చెప్పేవాడు, ఒకరోజు చిక్కీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒకరోజు మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షం పడింది. ఫార్మ్ దగ్గర భూమిలో ఓ పెద్ద రంధ్రం పడింది. కొన్ని కోడి పిల్లలు అందులో పడిపోయాయి. అన్ని జంతువులు భయపడ్డాయి. రోషన్ కూడా అందులోకి వెళ్లలేకపోయాడు. చిక్కీ ముందుకు వచ్చింది. ఆమె కళ్ళు ధైర్యంతో మెరిసిపోతున్నాయి. బొక్ బొక్ అంటూ ఆమె లోపలికి చూస్తోంది. బాతు అంది, నీవు చాలా చిన్నవివి. వెనక్కిపో. కాని రోషన్ మెల్లగా అన్నడు, నీవు చేయగలవు చిక్కీ. నేను నిన్న నమ్ముతున్నాను. అది విని చిక్కీ ఆలోచించకుండా రంధ్రంలోకి దూకింది. లోపల చీకటి. కాని చిక్కీ మెల్లగా నడిచింది. ఆమె కోడి పిల్లలను హత్తుకుని దారి చూపుతూ తీసుకెళ్ళింది. వచ్చేయండి పిల్లలు, బయటకు తీసుకెళ్దాం అని ఆమె తలాడిస్తూ చెప్పింది. ఒక్కొక్కరిని చిక్కీ బయటకు తీసుకొచ్చింది. బయట అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకసారి షాక్ అయ్యరు. చిక్కీ బయటికి వచ్చింది, చెమటతో తడిగా, కాని నవ్వుతో. ఆమె వెనుక అన్ని కోడి పిల్లలు బతికి బయటకు వచ్చాయి. అందరూ సంతోషంతో అరచి చెప్పారు, చిక్కీ గెలిచింది. చిక్కీ నిజంగా వీరురాలు. ఆ రోజు నుండి ఎవరూ చిక్కీని చిన్నగా చూడలేదు. బాతు, కోడిపుంజు అందరూ గౌరవంగా చూశారు. అప్పుడు రోషన్ మెల్లగా అన్నాడు, నాకు తెలుసు, ఆమె ప్రత్యేకమే. చిక్కీపై ఎగతాళి చేశారు. ఆమెను చిన్నదని కొందరు తక్కువగా చూశారు. కాని ఆమెకు వచ్చిన కష్టాలే ఆమెను ధైర్యవంతురాలిని చేశాయి. కష్టాలు సాధారణ మనుషులను అసాధారణ గమ్యానికి సిద్ధం చేస్తాయి. ఇప్పుడు చిక్కీ ఫార్మ్ గర్వించదగిన కోడి అయింది.